రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు లబ్ధిదారులకు 1వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కొట్టాలు గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. కూటమి చేసే మంచి పనులు చూడలేకే వైసీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. వస్తుందండి పెన్షన్ సంతోషమేనా? సరే అది కాదు ఇప్పుడు వచ్చింది. మనం ఆల్మోస్ట్ 8వ నెల విలియమ్స్పేటలో పెన్షన్ ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదట నేను తెలుగుదేశం ఎమ్మెల్యేగా అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గం నుంచి ఈ రోజు నేను ఈ ఊరికి ఫస్ట్ టైం వస్తున్నాను పెన్షన్ ఇవ్వడానికి. ఇక్కడ నా కోసం, నా విజయం కోసం పాటుపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా జన సైనికులకి, అందరికీ, ఈ గ్రామ ప్రజలకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మొదటగా మీరందరూ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 8 నెలలైంది. 8 నెలల నుంచి ఈ ప్రజల కోసం, ఆయన మాట ఇచ్చిన దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఏది చేస్తే, ఏ దారిన పోతే ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని ఆలోచించి ఒక పక్క సంక్షేమము, ఇంకొక పక్క అదేవిధంగా అభివృద్ధి రెండు సమపాళ్లలో చేయడానికి ఆయన సాయశక్తుల కృషి చేస్తున్నారు. మనకి ప్రతిపక్షాల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సూపర్ 6లు చెప్పారు, ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు, ఇవి ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం చేసి ₹1 లేకుండా మిగిల్చిపోయిన ఖజానా నుంచి ఈ రోజు 1వ తేదీ సాయంత్రానికల్లా ప్రతి ఒక్కరికి పెన్షన్ 4,000 ఇస్తున్నారు. ఆ 4,000 తీసుకొని మీరందరూ ఎంత సంతోషంగా ఉన్నారో, నిత్యం జనంలో తిరిగే మీ శాసనసభ్యులమైన మాకు మిమ్మల్ని చూస్తే ఎంతో సంతోషంగా ఉంది.